ఇన్ని పార్టీలు అంటే కొన్ని డూప్లికేట్ గాంధీల గురించి ఉన్న పార్టీ ఒకటి. ప్రజలు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు, ఎలా సాల్వ్ చేయాలని డిస్కస్ చేయాలి. కానీ మేము చూసేవి ఎలా ఉంటాయంటే అపోజిషన్ పార్టీ మీద బురద జల్లి వాళ్ళు ఈ తప్పులు చేశారు, ఆ తప్పులు చేశారు. ఇటువంటి పరిపాలన దక్షత లేని నాయకులు ఎక్కడికి వెళ్ళొచ్చింది చెన్నూరు, ఎక్కడికి వెళ్ళొచ్చింది మునుగోడు, మిమ్మల్ని మెడల వంచే నాయకులు ఉంటే భయపడతారు. ఒకటి గద్దెనెక్కినోడు సరిగ్గా లేడు తెలంగాణలో. వాళ్ళు ఎలాంటి తప్పులు అయితే చేశారో మీరు అలాంటివి చేయకుండా ఏమేమి మార్పులు తెచ్చి ఎలా డెవలప్ చేయాలి అనుకుంటున్నారు. ఎటువంటి ఆశయాలు సిద్ధించకుండా ఇక్కడ ఒక దుర్మార్గుడైన మాజీ పాలకులు బీజేపీలో ఎందుకు ఎన్నుకున్నారు? తుంగలో దొక్కి అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించిన మహిళ అంటే గాంధీ కుటుంబం ఈ దేశానికి ఎంత అరిష్టం, ఇది ముందే చెప్తున్నాను బహిరంగంగా. సార్, హిందువులకి ఏమేమైతే అన్యాయాలు జరుగుతూ ఉన్నాయో వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు కదా, సో వాటిని ఎలా అరికట్టాలి అని అనుకుంటున్నారు? బొమ్ము నరుముకు దుట్టవే చెల్లమ్మ కొడవలను చేపట్టవే అన్న సిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని ధనాన్ని అంటే సిగ్గులేని నాయకులు పెద్ద కార్యక్రమాలు చేసిన కూడా గెలిపించారు పని. నిజంగానే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమా లేకపోతే ఇంకేమైనా లాభం చూసుకునే అట్లా? ముఖ్యంగా హిందువులు ఈ దేశంలో బత్తి బట్ట కట్టాలా. గతంలో చూసుకుంటే మీకు ఏ రాజకీయ నేత బాగా ఇస్తే? ఒకటి కట్టిందిరా సనాతన ధర్మం సన్నాసుల. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రవీణ. ఈరోజు మేమైతే ఒక రాజకీయ నేతతో ఉన్నాము. అతను ఆడపడుచులందరికీ ఒక బలం. ప్రజలు ఏమేమైతే కష్టాలు పడతా ఉన్నారో వాటి కోసం నిరంతరం పోరాడుతూ ఉంటారు. ఆయన ఒక ఫైర్ బ్రాండ్. అతనే బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. నమస్తే. ముందుకుంటే మీకు దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. మీకు మీ ఛానల్ వ్యూవర్స్కు ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. సార్, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అసలు బ్యాక్గ్రౌండ్ ఎవ్వరికి ఏముండదండి. దేవుడు ఏ రకంగా మనం పుట్టిస్తారో అదే బ్యాక్గ్రౌండ్. అంటే ఒక మామూలు ఒక వెనుకబడ్డ రాష్ట్రం, ఒక తెలంగాణ మారుమూల ప్రాంతం. అప్పుడు నక్సలిజము, పేదరికము, అభివృద్ధి లేమి, ఒక చీకట్లో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతంలో జన్మించాను. ఓకే, అది బ్యాక్గ్రౌండ్. మీకు అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనిపించింది, ఎప్పుడు అనిపించింది సార్? రాజకీయ రంగము రాను రాను ఏ ప్రజల గురించి అయితే పేదవాళ్ళు, మహిళలు, రైతులు, విద్యార్థుల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వాలు స్వార్థ ప్రయోజనాల గురించి, తమ సొంతం గురించి, కుటుంబాల గురించి రాను రాను అంటే పేద ప్రజల మీద లక్షల కోట్లు అప్పు చేయటము, ఎన్నో ఆశలతో ఆత్మార్పణ చేసుకున్న 1200 మంది విద్యార్థులు ఉద్యోగాలు వస్తాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనుకున్న ఆత్మార్పణ సాధించుకున్న రాష్ట్రం ఒక రాజకుటుంబం చేతిలో బందీ కావటం, ఏదైతే విద్యార్థులు కలలు కన్నారో ఆత్మార్పణ చేశారో ఎటువంటి ఆశయాలు సిద్ధించకుండా ఇక్కడ ఒక దుర్మార్గుడైన మాజీ పాలకుడు, ఆ పాలకుడి కుటుంబం తెలంగాణను చెరబట్టి వేలాది కోట్లు, లక్షలాది కోట్లు అప్పు చేసుకుంటే పేద ప్రజల మీద భారం మోపుతుంటే అది చూడలేక రాజకీయ రంగంలో రావాలి. ఓకే సార్, మనకి ఇన్ని పార్టీస్ ఉన్నాయి కదా సార్, మీరు బీజేపీని ఎందుకు ఎన్నుకున్నారు అసలు? ఇన్ని పార్టీలు అంటే కొన్ని డూప్లికేట్ గాంధీల గురించి ఉన్న పార్టీ ఒకటి. దేశ విభజన చేసి దేశంలో ఉన్న ఇప్పటికీ నిరంతరం నిత్యము హత్యగావించబడుతున్న హిందూ సమాజం, పాకిస్తాన్లో కావచ్చు, బంగ్లాదేశ్లో కావచ్చు, ఈ పాపమంతా నెహ్రూ అనే ఒక స్వార్థపరుడు, ఒక దుర్మార్గుడు, ఎటువంటి పరిపాలన దక్షత లేని నాయకుడు ఈ దేశాన్ని విభజించాడు. ఇందిరాగాంధీ గారు ఈ దేశాన్ని అమ్మేసింది కచ్చిదేవి లాంటి. దేశంలో కోట్లాది మంది వీరులు ఆత్మత్యాగాలు చేసి తెచ్చుకున్న స్వాతంత్రం, ఆ స్వాతంత్రాన్ని తుంగలో దొక్కి అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించిన మహిళ. మూడోది రాజీవ్ గాంధీ గారు ఒక స్వార్థపరుడు. తన వ్యక్తిగత ప్రతిష్ట గురించి 15,000 మంది సైనికులను చంపిన వ్యక్తి ఆయన. ఇది భారతదేశంలో ముఖ్యంగా ఈ తెలుగు యువత, తెలంగాణ యువత, హిందూ యువత తెలుసుకోవాల్సిన విషయాలు. అంటే గాంధీ కుటుంబం ఈ దేశానికి ఎంత అరిష్టం, ఎంత నష్టం. నేను చెప్పింది కాదు, నట్వర్ సింగ్ అనే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి టైంలో విదేశాంగ శాఖ మంత్రి చెప్పిండు, కాశ్మీర్లో ఎంతమంది అయితే చనిపోయినరో ఈ అల్లర్ల వల్ల. దానికన్నా ఎక్కువ ఈ స్వార్థపరుడు రాజీవ్ గాంధీ మన శ్రీలంకకు తన వ్యక్తిగత ప్రతిష్ట గురించి ప్రయత్నం చేసి 15,000 మంది ఇండియన్ సైనికులు చంపాడు. కాబట్టి కుటుంబం ఎప్పుడు ఈ దేశద్రోహ కుటుంబం, దేశానికి నష్టం చేసే కుటుంబం, గాంధీలు కానీ నకిలీ గాంధీలు పేరు పెట్టుకున్న కుటుంబం. ముఖ్యంగా ఈ రాహుల్ ఖాన్ మన దేశస్థుడు కాదు, మన మతస్థుడు కాదు, మన దేశానికి మన ధర్మానికి సంబంధం లేని వ్యక్తి దేశ అత్యుత్తమైన ఒక పీఠాన్ని అధిరోహించాలనుకుంటున్నాడు. ఇది ముందే చెప్తున్నాను బహిరంగంగా. రాబోయే రాజులల్లా ఎప్పుడన్నా రాహుల్ ఖాన్కు ఎటువంటి అవకాశం వచ్చినా ఆ రోజు మహమ్మద్ కోరికన దారుణంగా ఉంటుంది హిందువుల పరిస్థితి. ఇవన్నీ ఆలోచించుకొని మిగతా ప్రాంతీయ పార్టీలు, ప్రైవేట్ కంపెనీలు, ఇప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళు కొడుకు, కూతురు, మనమడు ఆడుకుందాం సెక్రటరీ గడిపించినట్టు వ్యక్తులు, కుటుంబ పార్టీలు ఈ దేశంలో ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, ఈ సంస్కృతి గురించి ఏర్పడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదో పార్టీ కాదు మీరు అనుకున్నారు, అది భారతీయుల ఆత్మ. ముఖ్యంగా హిందువులు ఈ దేశంలో బతికి బట్ట కట్టాలా.
భవిష్యత్తులో మీ భార్య బిడ్డలు సుఖశాంతులతో ఉండాలనుకుంటే చరిత్ర వెనకకన్నా చూడండి, చరిత్ర ముందుకన్నా చూడండి, చరిత్ర పక్కకన్నా చూడండి. కాబట్టి ఇంకా ఉన్నది ఒకటే, ఈ దేశం గురించి, ధర్మం గురించి, మా హిందువుల గురించి పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని చూస్ చేసుకుంటాం. గతంలో చూసుకుంటే మీకు ఏ రాజకీయ నాయకుడు బాగా ఇష్టం సార్? ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళందరినీ విమర్శించారు కదా, సో మీకు ఎవరంటే నాకు బాగా రాజకీయ నాయకులు అంబేద్కర్ గారు అంటే బాగా ఇష్టం. ఓకే. ఎందుకంటే ఆయనకు రావాల్సినంత గుర్తింపులో 1% కూడా రాలేదు ఈ దేశంలో. సన్నాసులకు, పనికిరాని వాళ్ళకు బతుకుండగానే భారతరత్న ఇప్పించుకున్నాడు. జవహర్లాల్ నెహ్రూ బతుకున్నాక భారతరత్న ఇప్పించుకుంటాడా? ఇందిరాగాంధీకి బతుకుండగానే భారతరత్న. అంటే నేను అనేది ఏంటంటే అంబేద్కర్ గారు ఒక మహాజ్ఞాని. వాళ్ళు కొందరు ఏదో ఈ ఎస్సీలు కూడా కొద్దిమంది స్వార్థపరితంగా ఆలోచించి ఆ వ్యక్తిని మసకబారుస్తున్నారు ఇప్పుడు కూడా. మా అంబేద్కర్ గారు కానీ అంబేద్కర్ ప్రపంచ నాయకుడు, ప్రపంచ మహామేధావి, ప్రపంచ జ్ఞాని. ఆయనంత జ్ఞానం నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎవరికి లేదు. ఆయన చదివినంత చదువు, ఆయన ఆలోచన సరళి. రెండోది అట్లాంటి వ్యక్తిని కూడా నెహ్రూ 2 సార్లు ఓడిపించాడు. నెహ్రూ గారు ఆయన ఇంట్లో ఉన్న పని మనిషిని కూడా ఓడించాడు. అంటే ఇది ఒక దుర్మార్గమైన, అంత మహోన్నతమైన వ్యక్తిని మానసిక క్షోభకు గురి చేసి హత్య చేసిన పార్టీ కాంగ్రెస్. నాకు బాగా నచ్చిన అతను. తర్వాత మనోహర్ లోయ గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎమర్జెన్సీలో జయప్రకాష్ నారాయణ మన ఒక జనతా పార్టీని పెట్టిన వాళ్ళు. అంటే వీళ్ళు నిరంతరం ఇప్పుడు మన దగ్గర కావచ్చు, కొండ లక్ష్మణ్ బాపూజీ అప్పట్లోనే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది మంత్రి పదవి ఒక ఏమంటారు పద్మశాలి బిడ్డ. ఈ సన్నాసులు ఏదో ప్రతి ఒక్కరు అవి కూడా చెప్తారు. అట్లాంటి బిడ్డలు మంచిగా ఉన్నారు బీసీలల్లా, ఎస్సీలల్లా. కాబట్టి వాళ్ళ ఆదర్శము. రెండోది కొందరు బిడ్డలు అడవులలో పోయి అసలు వాసిన బిడ్డలు అంటే కూడా అభిమానం. ఎందుకంటే వాళ్ళు పోయింది పోరాట పంతగా నిన్నుకొని పోయారు. కొందరు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టర్లు పేద ప్రజల గురించి, వాళ్ళకున్న సమస్యల గురించి. ఓకే, అది బాట ఏదైనా వాళ్ళు ఆలోచన విధానం కరెక్ట్. పేదవాడికి న్యాయం జరగాల. కొద్దిగా మార్పు అయితే వచ్చింది తెలంగాణలో. దొరలు, రెడ్డిలు దారుణంగా హింసిస్తున్నారు అప్పుడు తెలంగాణ ప్రజల్ని. ఆ టైంలో కొందరు వ్యక్తులు డాక్టర్ చేసిన వాళ్ళు కూడా పోయి, అంటే ఇట్లాంటి తెలంగాణ బాగా చరిత్ర ఉంది. ఇట్లా నచ్చిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కొంత ఇబ్బందికరమైన వ్యక్తులు. నాకు గద్దర్ అన్న అంటే ఇష్టం. అంటే ఎందుకు భారతీయ జనతా పార్టీకి గద్దర్ అన్న కంటే భావజాలం ఏంటంటే ఈ గద్దర్ అన్నట్టు నాకు ప్రత్యేకమైన అభిమానం. అంటే మేము వాళ్ళ పాటలు విని, పాటలలో ఏమున్నది, కొంగు నడుముకు దుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే అన్నాడు. ఏదైతే మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారో ఏమైనా ఎన్నొద్దులు వాడుతోని ఏమే అంటే వాడు, అదంటే వాడు అత్యాచారం చేసేవాడు అని పాట కట్టిండు. కొంగు నడుముకు దుట్టు కొడవళ్ళు చేపట్టు. ఇట్లా ఈ యొక్క ఆలోచన పూరితం. ఇప్పుడు ఇట్లా అభావజాలం, జీనాయతో మరణాసికో కదం కదం పర్ల ఇట్లాంటి కొద్దిగా స్లోగన్స్. అంటే మరి బతకాలంటే పోరాటం చేయాలా. ఇప్పుడున్న యువకులాగా రైలు పడల కింద తలకాయలు పెట్టుకుని ఉద్యోగాలు రావు. ఉద్యోగం రాకపోతే మనం ఉద్యోగాలు క్రియేట్ చేద్దాం. అంటే ఇట్లాంటి ఆలోచనల పరిధిలో ఉన్న మేధావులు చాలా మంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా ఇక చెప్పాలంటే దేశం గురించి ప్రపంచం ఇంకా పెద్ద హిస్టరీ అవుతుంది. కానీ ఇప్పటివరకు ఈ నాయకులు అంటే ఇష్టం. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకొని గెలిపించారు అంటే ఎమ్మెల్యే అవ్వక ముందు మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే ఉంటారు. సో వాటి గురించి కొన్ని చెప్తారా సార్? ఏమేమి చెడ్డ కార్యక్రమాలు చేసిన కూడా గెలిపించారు ప్రజలు. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు. అంటే ఇప్పుడు షర్మిల అని ఒక అమ్మాయి ఉంటుంది అక్కడ మణిపూర్ రాష్ట్రంలో. 16 సంవత్సరాలు ప్రజల గురించి అమర నిరాహార దీక్ష చేసింది. 16 సంవత్సరాల తర్వాత పోటీ చేసింది మణిపూర్లో. ఇంకో వైపు ఏమో అప్పుడు ములాయం సింగ్ యాదవ్ పార్టీ నుంచి, సమాజ్వాదీ పార్టీ నుంచి ఒక అతను పోటీ చేశాడు, మాజీ మంత్రి. అంటే అతని మీద ఉన్న కేసు ఏంటంటే తల్లిని కూతుర్ని ఇద్దరిని అత్యాచారం చేశాడు. జైల్లో పెట్టారు. అప్పుడు జైల్లో కూడా పోటీ వచ్చి మనకున్న ఈ భారతదేశంలో ఒక మంచి స్వాతంత్రం ఇది ఏ రకంగా రాసినరో ఎందుకు రాసినో అర్థం కాదు. కానీ అదొకందుకు మంచిగా రాస్తే చెడుగా ఉపయోగించుకుంటాం. 16 ఏళ్ళు ప్రజల గురించి పోరాటం చేసిన వాళ్ళకేమో 94 ఓట్లు వచ్చినాయి. తల్లి కూతుర్ల మీద అత్యాచారం చేసి జైల్లో ఉన్నోడికేమో 64,000 ఓట్లు వచ్చినాయి. కాబట్టి ప్రజలు ఇక్కడ ఆరుమూరు నియోజకవర్గంలో కొన్ని, ఎందుకంటే నేను పడ్డ కష్టాలు స్వతంత్రంగా ఎదగడం వల్ల నా ప్రాంతంలో కొద్దిగా ఉద్యోగాలు, ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. అలానే పిల్లల చదువుల గురించి, అంటే విద్య మాకు చదివించే వాళ్ళు లేరు కాబట్టి అప్పుడు చిన్నప్పుడు ఫీజు కట్టేవాళ్ళు లేరు, ఎవరు లేరు, అన్నం పెట్టేవాళ్ళు లేరు. నాకైతే అన్నం పెట్టేవాళ్ళు లేడు. ఇప్పుడు దసరా అంటే ఎదురు చూస్తుంది మోటార్ తీసుకుంటారని. అట్లాంటి జీవితం గడిపినాం కాబట్టి సమాజానికి ఇది ఉపయోగపడాలని కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అది ప్రజల్లో ఏమైందంటే 3 నెలల ముందు రాజకీయం వచ్చినా కానీ ఈ కమ్యూనికేషన్స్, ఈ సోషల్ మీడియా వల్ల తొందరగా తెలుసుకోగలిగినారు. రకరకాల అపవాదులు, అపనిందలు అప్పుడున్న నేతలు ప్రచారం చేసిన ప్రజలు నమ్మకుండా 3 నెలల్లోనే 30,000 ఓట్లతో మెజారిటీ గెలిపించారు. సార్, మీరు ఏ రాజకీయ నాయకుడైనా ఎంత పెదవిలో ఉన్నా సరే మీరు ఎవరైనా తప్పు చేస్తే బోల్డ్ గా, ఓపెన్ గా ఆరోపణలు చేస్తా ఉంటారు. ఆరోపణ చేయను, ఆరోపణలు వేరు. నిగ్గదీస్తాను, నిలదీస్తాను. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అన్నట్టు సిగ్గులేని నాయకులను అడుగుతాను. నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు అట్లాంటి చిప్పు పెట్టింది నాకు. దేవుడు అట్లాంటి చిప్పు పెట్టింది లోపల. అదే మాట్లాడాల. ఇప్పుడు అలో అంటే అలో అలా. ఇప్పుడు నీ ఫోన్ లేదంటే అదే అంటారు. ఈ ఛానల్ గురించి దేవుడు నాకు ఆ చిప్పు పెట్టిండు. నిర్మోహంగా, నిబ్బరంగా, నిర్భయంగా
పెట్టింది కాబట్టి ఆ రకంగా అడుగుతున్నాం. ఓకే. సో వాళ్ళు ఎలాంటి తప్పులైతే చేశారో మీరు అలాంటివి చేయకుండా ఏమేమి మార్పులు తెచ్చి ఎలా డెవలప్ చేయాలి అనుకుంటున్నారు సార్? ఒకటి, గద్దెనెక్కినోడు సరిగ్గా లేడు ఈ తెలంగాణలో. అంటే ఎట్లాంటి స్వార్థపరున్నారంటే ముఖ్యమంత్రి ఉత్తర తెలంగాణ మీద పగబట్టింది. స్వార్థపరులు. ఆ కాంగ్రెస్ పార్టీ అట్టుంటుంది, రాజకీయం అంతా ఒక బురదగా ఉంటుంది, ఆలోచనలు కూడా బురదలాగా ఉంటాయి. అప్పటి వరకు బాగానే ఉంటాయి, కమలాలాగా మాలాగా అలా కొయినోళ్ళు అట్లా తయారైపోతుంది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ మార్చుకుని నేను ఒక్కరిని కొట్లాడుతున్నా 9 నెలల నుంచి. ఆరుమూరులో కొద్ది అమ్మాయిలకు హాస్టల్స్ సరిగ్గా లేవు, ఆడబిడ్డలకు బాత్రూమ్స్ లేవు, ఏం లేవు అని కొట్లాడుతున్నా. 9 నెలల నుంచి కొట్లాడుతున్నా. ఇలాగ ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో అడిగాను నేను, ఎక్కడో చార్ట్ వ్యవహారాలు ఉన్నాయి, ఎందుకంటే నాకు వ్యక్తిగతమే లేనప్పుడు ఇంకేముంటుంది. ఇస్తామన్నారు, ఇచ్చారు. ల్యాండ్ అలాట్మెంట్ చేసిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని పక్కన పెట్టారు. నేనే కాదు, నిజామాబాద్ జిల్లాకు ఒక్కటి కూడా వెళ్ళాయి. ఖమ్మం జిల్లాకు 4 ఇచ్చుకున్నారు, నల్గొండ జిల్లాకు 5 ఇచ్చుకున్నారు, మహబూబ్నగర్ జిల్లాకు 4. ఈ 3 జిల్లాల వాళ్ళు స్వార్థపరులైన మంత్రులు, రాజకీయ నాయకులు ఉత్తర తెలంగాణ మీద పెత్తనం. రెండోది, నిజామాబాద్ జిల్లాను సర్వనాశనం చేయాలనుకుంటున్న నాయకత్వం. దాని గురించే పోరాడతాను. నేను మాట్లాడేది అసెంబ్లీ, నేను బహిరంగ అసెంబ్లీ మాట్లాడతాను, ముఖ్యమంత్రి ముంగంటే మాట్లాడతాను. ఎవరు ముఖ్యమంత్రి ఇలా ఆయన ఉంటాడు, రేపు ఇంకోటి వస్తాడు. ఏక్ దిన్ కా సుల్తాన్ కల్ కోన్ రైతే క్యా మాలూమే. అదే మనుషులకు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ వేదిక ద్వారా ఇంటర్ ద్వారా చెప్తున్నా, దయచేసి స్వార్థం తగ్గించుకో, ఉత్తర నిజామాబాద్ మీద పగబట్టకు. నేను కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాను, చెప్పాను, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ముంటన ఓడగొట్టండి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో మీ అవినీతి డబ్బుతోని. కానీ ప్రజలు ఏం పాపం చేశారు? ఆర్మూరు నిజామాబాద్ జిల్లా ప్రజలు, అది అడుగుతున్నాను. 28 ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ తీసుకున్నప్పుడు సిగ్గు శరం లేదా నాయకత్వంకు? అందరికన్నా ముందు 20 ఎకరాల ల్యాండ్ అలాట్మెంట్ చేశాం. మా బిడ్డలు ఆడబిడ్డలు మా ఆడబిడ్డలు గారా, మా దళితులు గారా, మా బీసీలు గారా, మీ మదిరలు ఉన్నోడే మా దళితుడా, మీ మదిరలు ఉన్నోడే బీసీ, మీ కొడంగల్లు ఉన్నోడే దళితుడా, మా ఆర్మూర్లు ఉన్నోడు, బాల్కొండలు ఉన్నోడు, బోధన్లు ఉన్నోడు, నిజామాబాద్ ఉన్నోడు, నిజ్మల్ ఉన్నోడు దళితులు గారా? ఇదా రాజకీయ లక్షణాలు? రాజ్యాంగం మీద ప్రమాణం. స్వార్థపరులు అర్ధరాత్రి జీవోలించుకున్నారు. నిన్న ఎక్కడికి వెళ్ళొచ్చింది చెన్నూరు, ఎక్కడికి వెళ్ళొచ్చింది మునుగోడు. మిమ్మల్ని మెడల వంచే నాయకులు ఉంటే భయపడతారు. కాబట్టి ప్రజా పోరాటం చేస్తా, సరైన సమయంలో సరైన వేదిక మీద నిగదిస్తా. ఇట్లాంటి సమస్యల గురించి, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి, నా వాటా గురించి, నా ప్రజల వాటా, నా వాటా అంటే నా ప్రజల వాటా, నా చిన్నయానం వాటా కావచ్చు, నా షాపూర్ వాటా కావచ్చు, నా తల్వేద వాటా కావచ్చు, నా షేపూర్ వాటా కావచ్చు, నా గోవిందపేట వాటా కావచ్చు, ప్రతి గ్రామము ప్రతి బిడ్డ వాటా గురించి నిగ్గదీసి అడుగుతా, గిరిగిస్తా అవసరమైతే. మేము కూడా కొన్ని వీడియోస్ చూసాం సార్, అసెంబ్లీలో మీరు ఏవైతే మాట్లాడారో. మ్యాక్స్ ఎలా అంటే నాయకులు వచ్చేసి అసెంబ్లీ అంటేనే అక్కడ ప్రజలు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు, ఎలా సాల్వ్ చేయాలనేది డిస్కస్ చేయాలి. కానీ మ్యాక్స్ మేము చూసేవి ఎలా ఉంటాయంటే అపోజిషన్ పార్టీ మీద బురద జల్లి, వాళ్ళు ఈ తప్పులు చేశారు, ఆ తప్పులు చేశారు, ఈ డిస్కషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ మీ వరకు వచ్చేసరికి మీరు డైరెక్ట్ పాయింట్, ప్రజలు ఏమేమైతే ఇబ్బందులు పడుతున్నారో ఆల్రెడీ కొన్ని చూసాము. గల్ఫ్ కార్మికులు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు అక్కడ, వాళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి బయటికి ఎలా తేవాలి, సో ఆడబిడ్డలు కూడా ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు ఒక్కరే సార్ డైరెక్ట్ గా అవన్నీ డిస్కస్ చేసేది అసెంబ్లీ హాల్లోకి వచ్చేసరికి. కానీ మిగతా నాయకులు ఎందుకు సార్ ఇవి కాకుండా మిగతావి అన్ని చర్చిస్తా ఉంటారు? ఇప్పుడు ఒకటమ్మా, బంగారు శంసలు పెట్టుకుని పుట్టినోళ్ళు కొందరు, భారతదేశం మీద తెలంగాణ మీద సరైన జియోగ్రఫికల్ అవగాహన లేని సగం మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏదో వారసత్వం తండ్రి మాజీ మంత్రి ఉంటే ఒకటి ఎమ్మెల్యే అయిపోయాడు, ఒకటి ఎంపీ అయిపోయాడు, రకరకాలుగా ఇవన్నీ కొన్ని వ్యక్తిగతంగా వెళ్తాయి. కాబట్టి ఇక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థ అది, వాళ్ళకు ప్రజల కష్టాలు నష్టాలు, తెలంగాణ జియోగ్రఫికల్, తెలంగాణ ఆడు పుట్టంగానే ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నాడు, అమెరికా పోయాడు, రాగానే అయ్యే డబ్బు ఉన్నది, వారసత్వం ఉన్నది, వెంటనే రాజకీయ రంగంలో చదువుతున్న పదవులు అటువంటి కొన్ని ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ప్రజల సమస్యల మీద అవగాహన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎంతసేపు వీడిని వాడి తిట్టడము, వాడిని దానివల్ల ఉపయోగం ఏమి ప్రజలకు? మరి తిట్టి ఏమైనా అరెస్ట్ చేసినరా, జైల్లో పెట్టినట్టు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకముందు తుపాకీ రాములాగా ఎన్నో కూతలు కూర్చుండు, రాగానే కేసీఆర్ కుటుంబాన్ని అది చేస్తా ఇది చేస్తా. మరి కేసీఆర్ కుటుంబం ఏం చేసిన చెప్పండి కదా. అంటే ప్రజలని మోసం చేస్తున్నారు. ఓకే, రాజకీయం చేయాలనుకుంటే ప్రజలను బయట చేయండి. అది ఒక దేవాలయం. అసెంబ్లీ అనేది మనం 119 మంది శాసనసభ్యుల్ని శాసనసభకు పంపి మా సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తారు. అక్కడ ఉండే ఒక శాసనసభ ప్రక్రియ ఉంటుంది. అట్లా బయట మాట్లాడడం వేరు, లోపల వాడడం, దాన్ని బట్టి కరెక్ట్ సెక్రటరీలు కానీ వాళ్ళు కానీ సరైన స్పందిస్తారు. ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అక్కడ ఉంటుంది అసెంబ్లీ. ఆ రోజు ఉదయమే 8,000 కోట్ల స్కామ్స్ గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పటివరకు 8 రూపాయలు కూడా తెలియడానికి వెళ్ళి దాని గురించి ఒక 4-8 గంటలు తిట్టుకున్నారు. మాకు నిమిషం ఇంత లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఆ వేదికలను ఉపయోగించుకొని మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, రెండోది రైతులకు, రెండోది గల్ఫ్ అన్నారు. కాబట్టి ఇదే అడుగుతున్నాను, ఇదే చెప్పదలుతున్నాను కూడా ఈ చూసే వ్యూవర్స్ కానీ, లేకపోతే ఇది ఎక్కడన్నా వైరల్ అవుతుంటే. అడిగేవాడు ఉంటే ఇచ్చేవాడు ఉంటాడు, నిగ్గదీసేవాడు ఉంటే భయపడేవాడు. ఆ రోజు అడిగాను కాబట్టి 54 ఏళ్ళ సమస్య మాది. ఏది ఉత్తర తెలంగాణ సమస్య. అది నిజామాబాద్ కావచ్చు, కర్నూలు జిల్లాలో గల్ఫ్ బిడ్డలు రోజు ఒక పెట్టేస్తుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్. ఆ పెట్టెలో ఎన్నో బాధలు, శవం.
అది ఖానాపూర్ది కావచ్చు, మగ్గిరిది కావచ్చు, చిన్నపూర్ది కావచ్చు, అమరావతి కావచ్చు. ఆ బాధ మేము అనుభవిస్తున్నాం. ఈ దక్షిణ తెలంగాణ ఈ రాష్ట్ర ద్రోహులైన మంత్రులకు తెలియదు. నల్గొండ మంత్రులకు, మహబూబ్ నగర్ మంత్రులకు, ఖమ్మం మంత్రులకు మా బాధలు తెలియదు. నేను దేవుని కూడా కోరుకుంటున్నాను, ఆ పెట్టెలు కొన్ని అటు కూడా పోని అయితేలకు బుద్ధి వస్తుంది. మా పెట్టెలలో ఏమున్నది, మా పెట్టెలలో ఎన్ని నెలల శవాలు ఉన్నాయి, ఆ శవాల వెనుక ఎన్ని, ఆ బిడ్డల బాధ అర్థం లేదు. 6 నెలల వరకు శవం వస్తలేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకు కూడా దేవుని కోరుకుంటున్న మా ఉత్తర తెలంగాణకు పెట్టెలు ఎట్లా వచ్చినాయో మీకు కూడా పెట్టెలు రావాలి. అయితేనే మా మారంజ రోజు నిలబడుతుంది. కాబట్టి అప్పుడు అడగడానికి అదేదో తూతూ మంత్రంగా ఏదో 5 లక్షల రూపాయలు ప్రకటించారు డిసెంబర్ 7 నుంచి. నేనేమంటున్నాను, డిసెంబర్ 7 నుంచి కాకుండా 2014 తెలంగాణ కళ సాకారమైన రోజు జూన్ 2 నుంచే కావాలంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీస్ స్టేషన్ లో 2000 మంది మా ఉత్తర తెలంగాణ బిడ్డల శవాల లిస్ట్ ఉన్నది. అది తీసుకొని ఇంటికి 10 లక్షలు ఇవ్వమంటారు. అంటే పోరాటం చేస్తే ఎంతో కొంత ఉంటుంది. నేనేం కోరుకుంటాను, నా ప్రాంతంలో కూడా నాలాగానే అందరు శాసనసభ్యులు కలిసి వస్తే పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, మీరన్నా కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి. ఎట్లయితే దక్షిణ తెలంగాణ దోసుకపోతున్నారో కాంగ్రెస్ వాళ్ళు, ఉత్తర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు, పార్టీలు ఉంటేనేమో మా సారానే వాట తెచ్చుకుందాం, లేదంటే రాజీనామా చేయండి. అది నేను అనేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రాంతంలో పోరాటం చేయాలా, శాసనసభ వ్యవస్థని మేల్కొల్పాలా, ప్రయత్నం చేయాలా శాసనసభ్యుడిగా. అదే పనులు ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన పని అదే, నాకు అదే జీతం పెట్టుకున్నారు, అదే జీతం అదే పని చేస్తున్నాం. సార్, హిందువులకి ఏమేమైతే అన్యాయాలు జరుగుతూ ఉన్నాయో వాటి గురించి మీరు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు కదా, సో వాటిని ఎలా అరికట్టాలి అని అనుకుంటున్నారు? మీ వీడియోస్ చాలా చూసాము, అందులో ఎక్కువగా ఉన్నాయన్నమాట. రైట్. బంగ్లాదేశ్లో ఒక సంఘటన చెప్తా. 20 సంవత్సరాల అమ్మాయి, ఒక తల్లిదండ్రి గారాభంగా పెంచుకున్నారు. నీ లెక్కన బొట్టు పెట్టిండ్రు, లిప్స్టిక్ పెట్టిండ్రు, పౌడర్ పెట్టిండ్రు, కాటిక పెట్టిండ్రు, దిష్టి కూడా పెట్టిండ్రు. చిన్నప్పటి నుంచి పెంచిండ్రు, చదివించిండ్రు మంచిగా. 20 ఏళ్ల తర్వాత అనుకోకుండా ఒక క్షణంలో 20 మంది యువకులు వచ్చి తల్లిదండ్రుల ముంగల్నే ఆ బిడ్డని మానభంగం చేస్తే ఎట్లా? 20 ఏళ్ళు పెంచుకొని, అల్లారు ముద్దుగా పెంచుకొని, చదివించుకొని, మంచి స్కూలు, మంచి చైతన్య, మంచి డిగ్రీ, మంచి ఇంజనీరింగ్ చేసిన బిడ్డని కళ్ళ ముందే నా కొడుకులు రాక్షసులు పడ్డట్లు పడి ఏం పాపం చేసిండ్రు ఆ హిందువులు అంటున్నారు. ఆ బిడ్డ ఏం పాపం చేసింది? అదే కలకత్తాలో, బంగ్లాదేశ్ ఈ కలకత్తాలో అదే ఇంకొక బిడ్డని, 22 ఏళ్ల బిడ్డని 15 మంది ముస్లిం యువకులు కన్న తల్లి ముంగట తను కూడా లాక్కెళ్తుంటే తల్లి ఏమడిగింది చివరికంటే, 15 మంది ఒకేసారి పడకుండా నా బిడ్డ మీద, ఒక్కొక్కళ్ళు అన్న పడకుండా రావు. ఏం చేయాలి? నీ బిడ్డకైతే ఎట్లా, నా బిడ్డకైతే ఎట్లా, ఇంకొకరి బిడ్డకైతే ఎట్లా? అదే 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 ఆ బాధలోకి వెళ్ళి ఆ ఆవేశంలో గురించి ధర్మం గురించి వస్తుంది అంతే. అంతకుమించి దాన్ని చెప్పండి మీరు. కన్న తల్లి బలహీనత చూడు. 15 మంది ఒక్కొక్కడు పడుకున్నారా నా బిడ్డ మీద, 15 మంది ఒక్కసారి పడుకున్నట్టు ఏ తండ్రికి ఎంత బాధ అసలు వింటుంటేనే మాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంది. దాని గురించి కొద్దిగా ధర్మం గురించి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. కానీ సార్, ఈ పాయింట్ రైట్ చేశారు కాబట్టి ఒకటి అడుగుతున్నా, ఇప్పటికీ రేప్ కేసెస్ అయితే చాలా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అసలు ఏ గవర్నమెంట్ ఎక్కడ చూసినా, అంటే ఇక్కడనే కాదు, కేరళ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు, అసలు గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి సార్? వాళ్ళ ఓట్లు కావాలి, హిందువుల ఓట్లు కావాలి, ఇవన్నీ తగ్గించే హిందువుల ఓట్లు కావాలి. కాశ్మీర్ చూడండి, నిన్న 3 రోజుల కింద జరిగిన ఎన్నికలు చూడండి. మేము కాశ్మీర్కు వచ్చి చిన్న బ్రిడ్జ్ కావచ్చు, ఎయిమ్స్ కాలేజ్ కావచ్చు, ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, వేలాది కోట్లు, బ్రిడ్జ్లు కావచ్చు, రోడ్స్ కావచ్చు, కాశ్మీర్ టూరిజం కావచ్చు, ఎటు చెడు ఈ 2-3 సంవత్సరాల్లో ఒక రకమైన పద్ధతి తీసుకొచ్చాం. ఒక్క సీట్ రాలేదు. వాడికి మతమే ముఖ్యం. మన సన్నాసులకు, హిందువులకు మతం తప్ప అన్ని కావాలా, రేపు తెల్లారి తన కుటుంబ సభ్యుల్ని మానభంగాలు చేయించుకోవాలనే దుర్మార్గులు ఉన్నారు హిందువులు. ఆడి హిందువులు కూడా ఎప్పుడు వాళ్ళకు, ఈ కాంగ్రెస్ లో హిందువులు ఎప్పటి వరకు వాళ్ళు మెజార్టీ వచ్చే వరకే కాంగ్రెస్ లో, మళ్ళీ కాంగ్రెస్ కూడా ఆడైపోతాడు. ఇక అంతా జిహాద్ అంటారు, లేకపోతే ఇంకా వాడి భాష వాడు మార్చుకుంటాడు. కాబట్టి అనేది ఏంటంటే, హిందువులు బతకాలంటే ఇది ఒక జాతి అమ్మ, ఇది ఒక పవిత్రమైన జాతి. అంటే ప్రపంచంలో ఏ జాతికి లేని ఒక నిజాయితీ, సమస్త లోక సుఖినోభవంతన్న చెప్పిందంటే ఒక ధర్మం. అది భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మమే చెప్పింది. ఇది ఎదుటి వాళ్ళని ప్రేమించమంటారు, వాళ్ళు ఎదుటి వాళ్ళని చంపేయమంటారు అంతే. అందుగురించి ఏంటంటే హిందువులు మేల్కొనాలా, మనకు మనం కావాలి, ఐక్యత ఉండాలి, కులపిచ్చి తగ్గించుకోవాలి. హిందువులు ఒక రోగం పాడైంది, కులపిచ్చి. కులాలను మనం ఒకటే రోజులో నిర్మూలించలేకపోవచ్చు, కానీ సమానం అయితే చూసుకోవచ్చు కదా. ఇప్పుడు మాదిగారెడ్డి సమానం అంటే ఏం కుప్పలు పోతుంది? ఇప్పుడు నువ్వు తక్కువ ఎక్కువ అనే భావం ఎందుకు తీసుకొస్తున్నావు? కులం ఉంటుంచుకో, ఒకవేళ అనుకోకుండా 1000 సంవత్సరాల కింద అది వచ్చింది, దాని చరిత్ర వేరే రకం ఉంది. అప్పుడు చేసిన వృత్తులను బట్టి క్షత్రియ పెట్టేశారు అవన్నీ. దాన్ని మార్చుకుంటా చరిత్రలో మనం ఒకటే రోజు మనం వెనకకు 3000 సంవత్సరాలు మార్చలేము. ఇప్పుడు మార్పు అయితే మొదలు చేయొచ్చు కదా. నేను అంటాను, అన్ని కులాలను సమానంగా చూడాలి. ఏ కులం అన్నా కానీ నువ్వు నేను ఒకటే. నీ కుల గౌరవించుకో, నా కుల నా కుల నేను గౌరవించుకో. కానీ మాత్రం బయటికి వెళ్తే అందరం హిందువులు, మనం ఒకటి. ఏ పార్టీ నుండి ఇప్పుడు ఆడైతే ఎట్లయితే ముస్లిమ్స్ ఏ పార్టీ వాళ్ళ పార్టీకి ఓటేసుకుంటున్నారు, వాళ్ళ మనిషికి మనం కూడా అట్లే. ఒకవేళ మేము భారతీయ జనతా పార్టీ మేము నచ్చలేదు, మీ కొడుకులను తీసుకురండి మా పార్టీలకు,
లేదు ఇంకొక హిందుత్వ పార్టీ మీరు పెట్టండి, మీరు ఒక హిందుత్వ పార్టీ పెట్టుకోండి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఆయన మన దేశస్తుడు ఎట్లా అవుతాడు? వాళ్ళ అమ్మ ఇటలీ ఆమె, వాళ్ళ నాన్న పార్సీ. మన దేశంగానోడు మన మన మతంగానోడిని నువ్వు రేపు పదవి చేస్తే మనం 100 కోట్ల మంది హిందువుల భవిష్యత్తు ఎట్లా అనేది నా బాధ. రెండోది పక్కన పాకిస్తాన్లో చూసినాం, కొందరు సన్నాసులు అంటారు సనాతన ధర్మం ఎప్పటికి ఒడిగట్టదు. సన్నాసులారా 22% హిందువులు 1% ఎట్లయితే పాకిస్తాన్లో ఒడిగట్టిందిరా. బంగ్లాదేశ్లో 1941లో అదేంటి చిట్టాగాంగ్ ఢాకాలో 40% హిందువులు, ఈరోజు 3-4% ఎందుకు వచ్చింది? ఒడి గట్టిందిరా సనాతన ధర్మం. సన్నాసులారా ధైర్యం నేర్పండి, కానీ సన్నాసుల మాటలు చెప్పుకుంటే ఎప్పుడు ఏం కదా, యుద్ధమని నేర్పడికి, చంపకుండా సావకుండానే నేర్పు అని నేను చెప్తున్నాను. కాబట్టి హిందువులు మాత్రం ఈ జాతి ప్రమాదంలో ఉన్నది. ముఖ్యంగా ప్రపంచంలో హిందువులకు ఏ దేశం లేదు, ఉన్నది ఒకే దేశం. పక్కనున్న దేశాలు కూడా అక్కడ బతకని ఇక్కడికి వచ్చేసారు. ఇంకా 57 ముస్లిం దేశాలు, 160 క్రిస్టియన్ దేశాలు. ఎవరికి క్రిస్టియన్కి వెళ్ళడానికి 160 విధాలు దేశాలు, ముస్లింస్కి వెళ్ళడానికి 57 దేశాలు. కానీ హిందువులకు మాత్రం ఉన్నది ఒక దేశం. ఈ దేశాన్ని కాపాడుకోండి, దేశాన్ని కాపాడుకోవాలంటే ధర్మాన్ని కాపాడుకోండి, ధర్మాన్ని కాపాడుకుంటే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి ప్రమాద గంటికలు మాత్రం ఇంక ఇంటి గేట్ బయటనే ఉన్నాయి. అవి బంగ్లాదేశ్ డోర్లు ఓపెన్ చేసినాయి, వెస్ట్ బెంగాల్ డోర్లు ఓపెన్ చేసినాయి. కాబట్టి ధర్మానికి మాత్రం హిందువులంతా ఒకటి కావాల్సిందే. కాకపోతే తన జాతిని తాను చంపుకున్న చరిత్రలు నిలిచిపోతారు ఈ సన్నాసులు. అసలు కులపిచ్చి అనేది అసలు ఎవరు ఫస్ట్ క్రియేట్ చేశారు సార్? అదే రాజకీయ నాయకులు మొత్తం అది క్లియర్ చేసే అధికారం కూడా వాళ్ళ చేతుల్లో ఉంటది. ప్రజలు మేల్కొన్నారండి, రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు కూడా కుల రాజకీయాలు చేస్తున్నారు. దాని ఎందుకు చేస్తున్నారు? కులం ఏంటో అడిగే కులం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు రాజకీయ నాయకులు అటు కులం మీద రాజకీయం చేసి ఎమ్మెల్యే అవుతాడు, అటు బిడ్డను మాత్రం ఉన్నత వర్గాలకు ఇస్తాడు. అంటే కులం అనేది నేను ఏమంటున్నాను, ఇప్పుడు అంత డెప్త్గా పోయిన సబ్జెక్టులకి. కుల ఉంచుకోని మీ ఇష్టం, నేను అద్దనను, చరిత్ర నిర్ణయిస్తుంది. కానీ కులాలన్నీ సమానం అంటున్నాను. గౌడ్లోళ్ళు పెద్దగా, వీళ్ళు ముదిరాజోళ్ళు చిన్నగా, లేదు మాలోళ్ళు తక్కువ, మాదిగోళ్ళు తక్కువ, ప్రతి దాంట్లో వ్యత్యాసాలు పెంచారు. రెండోది హిందువులు కూడా ఈ సన్నాసులు కొందరు ఉంటారు, ఉన్నత కులాలు, దళితులను గుళ్ళకి రానియరు. మరి ఎటు పోవాలా? ఈ వంట కొడుకులకు ఆ చదువుకున్నోడు చెప్పాడు, ఆ కులంలో పెద్దోడు చెప్పాడు, ఆడు ఎమ్మెల్యే చెప్పాడు, ఆడు ఎంపీ చెప్పాడు, ఆడు ముఖ్యమంత్రి చెప్పాడు. మరి ఎటు పోవాలా దళితులు? అప్పుడు చర్చ వెళ్తున్నది, రా 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 అనుకుంటా వెళ్తున్నది. నువ్వు నీ కుటుంబ సభ్యుని నువ్వు నిర్లక్ష్యం చేసి నువ్వు దూరం పెట్టి వాడి మీద ఎందుకు ఎడుతున్నావు? ఈరోజు క్రిస్టియానిటీ పెరిగిందని. క్రిస్టియాని ఎందుకు పెరిగింది? అందుకోసమే ఇప్పుడు మేము చెప్తున్నాము, చాలా మంది రియలైజ్ అవుతున్నారు. కరెక్ట్, ఎమ్మెల్యే గారు చెప్పింది కరెక్ట్. మన క్రిస్టియన్లకు ఎందుకు పోవాలా? మన ధర్మం ఎంత పవిత్రమైన ధర్మం, అంత ఆదరించే ధర్మం. క్రిస్టియాని అయితే ఎన్నో వాళ్ళంటే వందలని. నేను అనేది ఏంటంటే క్రిస్టియన్ సోదరులు ఎవరైతే పోతున్నారో దయచేసి మారండి. ఇంతకు ముందు కుల పిచ్చి లేదు, ఇప్పుడు కొత్త సమాజం ఏర్పడ్డది, టెక్నాలజీ వచ్చింది. మనం మన ధర్మాన్ని కాపాడుకుందాము. హిందూ ధర్మంలో ఉన్నంత స్వేచ్ఛ, గౌరవము ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ సనాతన ధర్మం ఎన్నో, అంటే వీళ్ళకి చెప్పదలుచుకున్న క్రిస్టియన్లకు, ప్రత్యేక క్రిస్టియన్లకు మీ తాత ముత్తాతలు 1000 ఏళ్ళ ధర్మ యుద్ధం చేశారు. ఔరంగజేబు లాంటి వాడు జీజియా ట్యాక్సులు కట్టారు, కానీ మతం మారలేదు. నాలుకలు కోసినా కానీ హరహర మహాదేవ్ అన్నారు. అంటే ఇలా తాత ముత్తాతలు నేను చెప్పేది, మన తాత ముత్తాతలు. అంటే సావరణ చచ్చిర్రు, సంపరణ చంపారు, కానీ మతం మాత్రం మారలేదు. అంత దౌర్జన్యం ఉంటాను. 600 ఏళ్ళు సుమారు ముస్లింల పరిపాలన నుండి 200 సంవత్సరాలు క్రిస్టియన్ పరిపాలన నుండి బ్రిటిష్ పరిపాలన అయినా కానీ ఎదుర్కొన్నారు. కానీ మతం మాత్రం ఎంతో కొంత ఎక్కడొక్క మారిండు. ఆ మారినోళ్ళ సంతానమే మేము, మారినోళ్ళ సంతమే వాళ్ళు. కానీ ఏమి కాకముందు అట్టుగానే అల్లె పరిగెడుతున్నారు. ఆ నీళ్లు చల్లగానే పోతున్నారు. ఏ నీళ్ళు ఎంత అర్థం అవుతుంది, ఆ నీళ్ళు వాళ్ళు చల్లుకుంటున్నారు, మనకి తెలియదు. కాబట్టి క్రిస్టియన్ సోదరులకు ముఖ్యంగా చెప్తున్నా, దయచేసి మా హిందూ సోదరులని మతం మార్చకండి. దమ్ము ఉంటే చూద్దాం, ముస్లింలు మార్చండి. మరి ఒక్క ముస్లింలు మార్చరేనరా? అందరికీ ఇది ఒక్కటే ఉన్నది. మరి ప్రజా దర్బారు, జనతా దర్బారు, సస్తా హిందువులు ఎంతకంటే అంత కొనుక్కోవచ్చు మా హిందువుల్ని. కాబట్టి హిందూ సోదరులకు చెప్తున్నా, దయచేసి మీ పూర్వీకులని, వాళ్ళ పైన ఆత్మలని, ఏ జాతి గురించి, ఏ ధర్మం గురించి అయితే వాళ్ళు ప్రాణాలు వదిలారో, పోరాటాలు చేశారో, ఆ స్ఫూర్తి మీలో ఉండాలి. ఒకవేళ మీరు క్రిస్టియన్లకు మారిన వాళ్ళు ఎవరైనా సరే అందరూ ఈ వీడియో చూసినాక నేను హిందూ మతం రావాలని కోరుకుంటున్నా. మీరు మేము కలిసి ఉందాం, మనం ఒకటవుదాము. కాబట్టి మనకెవ్వరు లేరు, మీరే మా బలము. మీరు ఎట్లయినా మా కుటుంబ సభ్యులే. మా కుటుంబ సభ్యులు మేము ఈరోజు లోటు ఉంది. కొందరు తెలియకపోవచ్చు, మీ గురించి అపవాదాలు అపనిందలు వేస్తున్నారు, కానీ మాకు తెలుసు మీరు మా రక్తమే, మా వారసత్వమే, మా పూర్వీకుల బంధువులే. అందరం ఒకటే. దయచేసి క్రిస్టియన్లో మారిన వాళ్ళు కానీ, ముస్లింలో మారిన వాళ్ళు కానీ అందరూ హిందూ మతం రావాలని కోరుకుంటున్నాం. సార్, మోడీ గారు వచ్చేసి బీజేపీ నుంచి ఉండి పీఎం అయ్యారు. కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా బీజేపీ పార్టీలో ఉండేవారు ఎవరు కూడా సీఎం ఎందుకు కాలేకపోయారు సార్? చాలా మంది అయ్యారు కదా సీఎం గా. ఎందుకంటే 2 మంది అయ్యారు. తెలంగాణ ఇప్పుడు అన్ని ఇప్పుడు 10 ఉంటాయి, మా 10 తోటలు ఉంటాయి. ఫస్ట్ అన్ని చోట్ల ఎత్తారు. కొంచెం ఒక 2 గంటలు తక్కువ వస్తుంది, ఒక 3 గంటలు లెక్క వస్తుంది, తక్కువ వస్తుంది, కలుపు ఉంటుంది. అది కలుపు ఏరేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ 36%కి రీచ్ అయినాము.
మన జరిగిన 2024 పార్లమెంట్ ఎన్నికలలో 36% ఓట్ల శాతం తెచ్చుకున్నాము. 77 లక్షల ఓట్లు వచ్చినాయి. 8 మంది ఎంపీలని గెలిపించుకున్నాము. 6 సీట్లలో సెకండ్ ప్లేస్లో ఉన్నాము. ఇంకా విజయం దోబూచలాడుతున్నది. అది మా 100% రాబోయే ఎన్నికలలో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో, వాళ్ళ ఆదరణతో తెలంగాణ సెక్రటరియట్ మీద రెపరెపలాడే కాషాయ జెండా ఎగరేస్తాం. ఓకే సార్, చాలా మంది రాజకీయాల్లోకి రావాలనుకుంటూ ఉంటారు కదా, నిజంగానే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమా, లేకపోతే ఇంకేమైనా లాభం చూసుకొని వద్దామని అనుకుంటూ ఉంటారా? అన్నీ ఉంటాయి అలా. ఇందులో మాత్రం ఏది ఉన్నా ఏది లేకున్నా మాత్రం పూర్వజన్మ సుకృతమే కావాలి. ఒక గౌరవం, అన్నింటిని మించింది గౌరవం. ఇప్పుడు నేనున్నాను ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఫోన్ చేశాను అనుకో, కలెక్టర్ గారు వెంటనే మా ఫోన్లో పడతాడు, పలానా అమ్మాయికి ఏదో ఇవి రాలేదండి, పలానా అమ్మాయికి హాస్టల్స్ ప్రాబ్లం అంటే రెస్పాండ్ అవుతారు. అంటే మనం ప్రజలకు సేవ చేయడానికి మంచి ఒక పెద్ద ప్రధానమైన దారి ఏదైనా రాజకీయ రంగమే. కానీ కొందరు దుర్మార్గులు, ఉన్నత వర్గాలు, డబ్బు మదంతో కొడుకులు రాజకీయ రంగాన్ని చెరబట్టారు. మధ్యతరగతి వాళ్ళని, డబ్బు లేని వాళ్ళని దూరం వస్తున్నారు వ్యవస్థ. అది మారాల. నేను కూడా అనేది ఏంటంటే, కొందరు దుర్మార్గులు, కులపిచ్చున్నోళ్ళు, మదహంకారం ఉన్నోళ్ళు, డబ్బు అహంకారం ఉన్నోళ్ళు ఈ మధ్యతరగతి వాళ్ళని, పేదవాళ్ళని సరిగ్గా రాజకీయ రంగంలో తొక్కేస్తున్నారు. తెలివి ఉన్నవాడు జెమ్స్ చాలా మంది మాకన్నా 1000 రెట్లు తెలివి ఉంటారు. మేము ఊర్లలో పోతేనే షాక్ తింటాం. మేము పల్లెటూర్లల్లో ఎక్కడో ఇట్లాంటి పల్లెలల్లో పిప్పిరి, బగ్గిడి, కానాపూరు, కోమన్పల్లి ఈ ఊర్లలో కూడా మాకన్నా తెలివైన ఉన్నారు. వాళ్ళకి సరైన ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రోత్సాహం ఇస్తే మంచి దేశానికి మంచి పనికొచ్చే నాయకులు అవుతారు. ఇట్లా పనికిరాని నాయకుల కన్నా, అప్పులు తెచ్చే నాయకుల కన్నా ఆదాయం సృష్టించే నాయకత్వం రావాలని కోరుకుంటున్నాను. మీ మాటలు బట్టి మాకేమర్థమైంది అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ పరిపాలన ఎలా ఉంది ఏమిటి అనేది మాకు బాగా అర్థమైంది. సో కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉండేది సార్? అది ఇంకా దరిద్రంగా ఉండేది. అది కేసీఆర్ ప్రభుత్వమే కాదండి, అది కుటుంబ పాలన. ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఆయనకి లక్షణాలు ఉన్నాయి. 9 నెలలు ఫామ్ హౌస్ లో ఏ బ్రాండ్ తాగిండేమో ఇప్పటికి లేతలేడు. ప్రతిపక్ష నాయకుడు అంటే ఏంటమ్మా, నువ్వు భలే ఉన్నావు. ప్రతిపక్ష నాయకుడు వరదలు వస్తున్నాయి, చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పెన్షన్లు వస్తలేవు, హాస్టల్. ప్రతిపక్ష నాయకుడు బాగా అప్పుడైతే ఎట్లన్నా పట్టించుకోలేదు. దొరతనంతో ఫామ్ హౌస్ లో పడుకొని కూతురు, అల్లుడు, కొడుకు, ఇంకొక ఉండే సంతోషం, ఇంకొక కొడుకు, ఇంకొక మనమడు. ఒక రోజు సెక్రటరీ ఆ మనమడు హిమాంశరావు గురించి కట్టించుకున్నాడట. ఇప్పుడు మనమడు వాళ్ళకి కూర్చున్నాడు, తాత వాళ్ళకి కూర్చున్నాడు. ఇప్పుడు ఏం చేస్తే ఇంకోటి బొమ్మది కట్టించుకుంటున్నాడు. ఫామ్ హౌస్ లో కట్టించుకుని సేమ్ సెక్రటరీ బొమ్మ ఒప్పుకుంటున్నాడు అలా మనమడు. తాత నాకు కట్టిస్తున్నావు ఏమైందంటే బొమ్మది కట్టించుకున్నాడు ఫామ్ హౌస్ లో. కాబట్టి కేసీఆర్ ఇది లాంటి నాయకులు ఉండకూడదు రాజకీయాలలో. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిండు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేసిండు. ప్రసార సాధనాలను ఉన్నాడు. TV9 లాంటి అని ప్రతి ఎవరైనా మీలాంటి యాంకర్ టాప్ చేసి ఏదో 2-3 ఛానళ్ళు ఉండే అప్పుడు ఫాస్ట్ కొనేసుడు అంటే కొనేసుడే. ఆడొకడు ఉండే మయం రామేశ్వరరావు అంటాడు, అర్థం ఛానల్ ఉండి ఇంత దరిద్రంగా 7 లక్షల కోట్లు ఒక మా ఆర్మూర్ ఉన్నది, ఒక 100 ఇళ్ళు కట్టిపోయలేదు. 7 లక్షల కోట్లు అప్పు చేసిండు. దళితుడిని ముఖ్యమంత్రి అన్నాడు, మోసపూరిత వాగ్దానాలు, 3 ఎకరాల భూమి అన్నాడు, రకరకాలుగా. లాస్ట్కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పారు. కాబట్టి దానికన్నా దుర్మార్గమైన పరిపాలన ఇప్పుడు తెలంగాణలో నడుస్తుంది. ప్రజలను మోసం చేసి గద్దెక్కి ఇప్పుడు నిన్న అడిగారు, అదే నిన్న అఫీషియల్ ఫంక్షన్లో అడిగారు, మాకు ఇంకా 2500 రావట్లేదు, బస్సులు అన్ని పాత బస్సులు ఎరిగిపోయినాయి, ప్రయాణం లేని. హైడ్రా అనేది చిన్న సమస్య. తెలంగాణ పెద్ద 4 కోట్ల తెలంగాణలో హైడ్రా అనేది హైడ్రా అనేది అక్కడ ఏదో మన పేపర్లో ఆయన చెప్పారు, కేటీఆర్ గారు చెప్తున్నారు. 25,000 కోట్లు సోనియా గాంధీ గారు అడిగారట. దాని గురించి హైడ్రా క్రియేట్ చేశారు. కేటీఆర్ చెప్తున్నాడు వాళ్ళ దోస్తు రేవంత్ రెడ్డి, ఆయన 2 క్లోజ్ ఫ్రెండ్స్. అంటే ఆయన చెప్పి క్లోజ్ ఫ్రెండ్ చెప్పిందంటే నిజమే ఉంటుంది కదా. సోనియా గాంధీ గారు భారతదేశం అంతా కాంగ్రెస్ కొద్దిగా వీక్ ఉంది, అధిక ఈయనకున్న క్యారెక్టర్ అది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులు కూడా అందరూ అట్లా ఉన్నారు కాబట్టి డబ్బుల మనుషులు వసతి. హైదరాబాద్ కూడా చూడండి, ఉన్నలో కూడా కొడతారు, అది హిందువులే. మళ్ళీ మరి పాత బస్తీలో లేవా చెరువులు? దమ్మున్న సన్నాసులారా మీరు చాదర్గడ్డ ఎందుకు కోరు? పురాణ పుల్లు ఎందుకు దాటాయి మీ మిషన్లు? రంగనాథ్ గారు, మీకు పేదోళ్ళంటే చులకన, హిందువులు మళ్ళీ పేదోళ్ళ హిందువులు మళ్ళీ ఆ దరిద్రం కూడా మాకే. కాబట్టి చెప్తున్నాను, అదొక పెద్ద మోసపూరిత ప్రక్రియ. ఏదైనా భారతీయ జనతా పార్టీ కావచ్చు, మేము కావచ్చు, పేదల తరఫున నిలబడతాం, పేదలకు సరైన న్యాయం చేపించే బాధ్యత తీసుకుంటాం. ఫైనల్ గా ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలి అంటే సార్? నాయకుడు అనేవాడు మాత్రం ఇప్పుడున్న నాయకులాగైతే ఉండకూడదు. ఇప్పుడున్నలాగైతే ఉండకూడదు. అంటే ప్రజలకు మనం ఏం చెప్తున్నాం, కనీస అవసరాలు విద్య, వైద్యము, ఉపాధి, ఈ 3 మీద దృష్టి పెట్టాలి నాయకుడు అనేవాడు. ఇప్పుడు విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు. ఈ 3 లేకుండా యువతని నిర్వీర్యం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలని రోగాలమయం చేస్తున్నారు. ఎక్కడ కూడా హెల్త్ లేదు. ఎడ్యుకేషన్ రండి, 600 మంది పిల్లలు ఉంటే ఒక బాత్రూమా? అదారా సన్నాసులారా? స్కీములు ఇంటికాడ పెట్టుకుని రాసుకొని బుక్ల మీద
ఈ స్కీము ఆ స్కీము తినరు ఓడి పడతాడు. కాబట్టి అట్లా కాదమ్మా, సరైన నిజాయితీ గల నాయకత్వం రావాలి రాజకీయాల్లో. నిజాయితీ గల నాయకత్వము, నాయకులు వచ్చిన తర్వాత ఇట్లాంటి ఫస్ట్ పేదలకు కావాల్సింది ఏంటంటే కనీసం వైద్యం, విద్య, ఈ రెండు ఇచ్చిన తర్వాత ఉపాధి ఇద్దాం. ఈ మూడు ఇస్తే వాడు బతుకోవాలి బత్తడిగా. ఇక నువ్వు జూబ్లీహిల్స్ లో షాపింగ్ మాల్ కట్టుకోవచ్చు, కేటీఆర్ జొన్నవాడలో అదేమో కట్టుకోలేదు, ఏది పట్టలేదు ఫామ్ హౌస్, కేసీఆర్ ఫామ్ హౌస్, రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్, వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి, ఇవన్నీ కట్టుకోండి. కానీ పేదలకు కనీస అవసరాలు ఇచ్చి అలా బతుకు. మనకు అపోలో హాస్పిటల్ యశోద మనకు ఎట్లా కట్టుకున్నాం ముందే జాగ్రత్తగా, రెడ్డిలము, కమ్మోళ్ళము, ఎలుమోళ్ళం మంచిగా కట్టించుకున్నాం కదా. మనకి ఎట్లా డబ్బు ఉన్నది ఎట్లా పోతాం. పేదవాడికి కనీసం కడుపు నొద్దంతే గ్రామంలో చాలా మంది చూస్తున్నాం, ఆకస్మికంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు, ప్రైవేట్ ఎగ్జిట్ చేయలేము. ఆ ప్రయత్నం చేస్తున్నాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఎంత ప్రయత్నం చేసినా ప్రతిపక్షంలో ఉన్న కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రతిపక్ష నాయకులు ఈరోజు ఇట్లాంటి రాజ్యాంగం మీద విలువలు లేని వ్యక్తులు ముఖ్యమంత్రి స్థానాలు కూర్చున్నారు కాబట్టి సమస్యలు వస్తున్నాయి. రాబోయే ప్రభుత్వంలో దేవుడు ఆశీర్వదిస్తే మళ్ళీ ఒకసారి ఆర్మూర్ ప్రజలు వస్తే సరైన ప్రతి పల్లెను కూడా ఈ 3 రంగాలలో ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి చాలా వివరాలు అయితే మాకు చెప్పారు. చాలా థ్యాంక్స్. ధన్యవాదాలమ్మా, ధన్యవాదాలు మీకు, మీ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. 1,00,000 మంది వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఇట్లనే సుమారు 1,00,00,000 మంది సబ్స్క్రైబర్స్ మళ్ళీ సంవత్సరాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.